సిద్దిపేట దగ్గర దుబ్బాకలు. ఇది తెలంగాణ సన్నివేశం. ఈ దుఃఖ పరిస్థితి. మీటింగ్లు పెట్టుకునే అవకాశం లేదు, మాట్లాడుకునే అవకాశం లేదు. నయీం లాంటి దుర్మార్గులను పెట్టి పౌర హక్కుల సంఘాల వాళ్ళని నరికి చంపించి పాట పాడింది, అద్భుతమైన పాటలు పాడింది బెల్లి లలిత. రాజ్యహింస పెరుగుతుందన్నో, పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి బారుతుందన్నా అని పాట పాడేది ఆమె. ఎప్పుడు ఇంటి ముందు బోరింగు సప్పుడేమో టింగు టింగు. తెలంగాణ నీటి కష్టాలు పాడింది బెల్లి లలిత. ఇంటి ముందు బోరింగు సప్పుడేమో టింగు టింగు, సుక్క నీళ్ళు రాకపాయే తుమ్మెదాలో అని ఆమె పాట పాడింది. ఆ తల్లిని బెల్లి లలితను దుర్మార్గపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ పాట పాడుతున్నది, తెలంగాణ నిప్పు రాజేస్తున్నదని చెప్పి ముక్కలు ముక్కలుగా నరికి పాలిథిన్ బ్యాగులలో ఆమె శరీర భాగాలను పెట్టి బావులలో పారేసి, వ్యవసాయ బావులలో పడేసి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ గురించి కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. 610 జీవో అంటే 720 తన్నేటువంటి పరిస్థితి వచ్చింది. లాకప్పుల్లో పడేసేటువంటి పరిస్థితి. మాలాంటి వాళ్ళు పాటలు పాడుతుంటే పోలీసులు వెంటబడేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ దశలో తెలంగాణ అట్టుడుకుతున్నది. తెలంగాణ భావం మదిలో ఉంది, కానీ ఒక రాజకీయమైన ఎక్స్ప్రెషన్ లేదు. దెర్ ఈజ్ నో పొలిటికల్ ఎక్స్ప్రెషన్. ఒక రాజకీయ ప్రకటన ఉండాలి కదా, ఒక రాజకీయ రూపం ఉండాలి కదా. ఆ రాజకీయ రూపం రావాలి. ప్రధాన స్రవంతి నుంచి ఒక నాయకుడు వస్తే బాగుండు, ఎవరైనా ఒక నాయకుడు వస్తే బాగుండు, నిలబడితే బాగుండు అని ఆర్తితో ఎదురు చూస్తున్నది తెలంగాణ. ఆ దశలో చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచిండు. కరెంటు బిల్లులు పెంచితే తెలంగాణకు కరెంటు ప్రాణం. కరెంటు మీద ఆధారపడిన వ్యవసాయం. దొంగోలొచ్చే కరెంటుకు కావలెట్లగాదు, నేనెవసాం ఎట్ల చేద్దు, కాలిపోయిన మోటారెత్తుక పట్నం ఎట్ల పోదు, నే పైన ఎట్ల చేతు. ఇవే పాటలు. ఇవన్నీ కరెంటు చుట్టూ పాటలు పాడుకునే వాళ్ళం. ఎన్టీపీసీ నీ దగ్గరున్న నీకు వచ్చిన కరెంట్ ఏంది అని సదాశివుడు రాశాడు. తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఎన్టీపీసీ జుత్తంది తమాషా, నీ చుట్టూ సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా, అవకాశం ఎంత ఉన్నా అభివృద్ధి నిండు సున్నా, నోటికి మూతికి చేతికి నడుమ, చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా, కోత పడితివన్నా అరిగోసబడితివన్నా, తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఆంధ్రబాబు చేస్తుండు తమాషా. సదాశివుడు అని గోదావరికి ఆయన రాసిండి ఈ పాట. ఈ పాటలు పాడుకున్నాం కరెంటు కోసం. ఆ కరెంట్ లేదు, కరెంట్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ కరెంటు బిల్లులు పెంచింది చంద్రబాబు నాయుడు. ఆ కరెంటే ప్రాణం రా అంటే బిల్లులు పెంచితే బిల్లులు తగ్గించమన్నందుకు బషీర్బాగులో నెత్తుటి మడుగులు సృష్టించిండు. ఆ దశలో ఒక ఉత్తరం వచ్చింది. ఒక నాయకుడు ఆ రక్తంలో కలం ముంచి ఉత్తరం రాసిండు. ఆ బషీర్బాగు నెత్తుటి మడుగులో కలం ముంచి, తెలంగాణకు కరెంటు బిల్లులు పెంచడం అంటే ఉరిబిగించడమే. చంద్రబాబు, నువ్వు తెలంగాణ ద్రోహివి, నువ్వు ఈ రాజ్యం పరిపాలించడానికి అనర్హుడివి, ఇది తెలంగాణకు జరుగుతున్న అన్యాయమని ఒక గొంతు వినిపిస్తే, ఒక ఉత్తరం వస్తే తెలంగాణకు ప్రాణం లేచి వచ్చింది. ఆ ఉత్తరం రాసిన వాడు, ఆ సంతకం పెట్టినవాడు కేసీఆర్. ఆయన దగ్గర పోయింది అందరూ. ఆ ఉత్తరంతో ఆశతో పోయిండ్రు. పోతే ఆ రోజు ఆయన చెప్పిండు, నేనెప్పుడో అనుకున్నా ఏదో ఒకనాడు ఈ ఉద్యమానికి నిప్పు రాజేయవలసిన బాధ్యత, ఆ జెండానెత్తవలసినటువంటి బాధ్యత నాకే ఉంటది అని నేను అనుకున్నా. నేను ఆ కర్తవ్య దీక్షకు సిద్ధపడుతున్నా అని చెప్పి కేసీఆర్ చెప్తే, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకులాగా కనబడ్డాడు కేసీఆర్.
చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు. చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు. అది తెలంగాణ తలరాతను మార్చిన నవ వసంత ఋతువు. టిఆర్ఎస్ అంటే ఏమిటి? చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు. అది తెలంగాణ తలరాతను మార్చిన నవ వసంత ఋతువు. వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వం కై ఆరాట పడిన ఆత్మగౌరవ భావన. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. టిఆర్ఎస్ టిఆర్ఎస్ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ. 69లో భూమి గర్భంలోకి ఇంకిపోయింది జై తెలంగాణ నినాదం. దాన్ని భూమిలో బొందబెట్టిండ్రు. తిరిగి జై తెలంగాణ అనే నినాదం వినిపించకూడదు అనుకున్నారు, దానికి ఒక శక్తి రావద్దనుకున్నారు. కానీ అది ఎట్లొచ్చింది తెలిసినా, మన ఏప్రిల్ 27 2001 నాడు జై తెలంగాణ నినాదం ఒక అణుబాంబులాగా విస్ఫోటనం చెందింది కేసీఆర్ గొంతులో. మళ్ళీ అమరవీరుల శ్వాసలు బాంబులాగా పేలినాయి ఆ రోజు. అప్పటిదాకా ఏంది? పదవుల కోసం తెలంగాణ దుకాణం పెట్టుడు, పదవి రాగానే బంద్ చేసుడు. 69 ఉద్యమం ప్రాణత్యాగాలతో ముగిసిపోయింది. మా అందశ్రీ ఒక పాట రాసిండు. అందమైన మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం. ఆయన గ్రహణం అన్నాడు కానీ నిజానికి అది సూర్యోదయం. అది ఒక కొత్త సూర్యోదయం తెలంగాణ చరిత్రలో. 69 పోరాటం. ఆ ప్రాణాలు అర్పించారు బిడ్డలు ఆ రోజు. 369 మంది. లెక్క తెలిసింది 369 మంది. కాసు బ్రహ్మానందరెడ్డి అనేవాడట, ఐ వాంట్ డెడ్ బాడీస్. పోలీసులతో ఆయన ఏం చెప్పేవాడంటే, ఐ వాంట్ డెడ్ బాడీస్, చంపండి తెలంగాణ వాళ్ళని, వేటాడండి. ఇక్కడి పోలీసులు అయితే చంపరని మలబార్ రెజిమెంట్ పోలీసుల్ని పిలిపించాడు. వాళ్ళు చాలా వాళ్ళు ఏంటంటే బాగా కఠినాత్ములు అని పేరు అన్నమాట. వాళ్ళు నొటోరియస్ అన్నమాట, క్రూరత్వం ఉన్నటువంటి రెజిమెంట్ అది. దాన్ని పిలిపించాడు. చిప్ప పోలీసులు అనేవాళ్ళు అప్పుడు తెలంగాణ వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు కాల్పులు చేసి చంపితే ఎంతో మంది బిడ్డలు చచ్చిపోయింది. తెలంగాణలోని ప్రతి ఊర్లో కాల్పులు జరిగినాయి. ప్రతి పట్టణంలో. హైదరాబాద్ రాజ్భవన్ నుంచి చార్మినార్ దాకా ర్యాలీ చేస్తుంటే తుపాకీ కాల్పులు జరిగితే బిడ్డలు చచ్చిపోతుంటే కూడా ఆ నెత్తుటి మడుగులో నడుచుకుంటూ పోయినరు తప్ప ర్యాలీని ఆపలేదు 69లో తెలంగాణ బిడ్డలు. అటువంటి వీరోచిత పోరాటం 69 పోరాటం. అది సాధారణమైనటువంటి పోరాటం కాదు. అటువంటి పోరాటంలో నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణిచ్చిన మరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పుత్తిల్లల్ల, మట్టి పుత్తిల్లల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అట్లా వాళ్ళు 369 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ దుఃఖానికి, వాళ్ళ త్యాగానికి, మన గడ్డగట్టిన దుఃఖానికి గుర్తు కదా స్తూపం. అసెంబ్లీ ముందుట ఉన్నటువంటి ఆ స్తూపం. ఆ స్తూపం మళ్ళీ ఒక పోరాట కేంద్రం అయింది. ఎప్పుడు? మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా మొదట అమరవీరులకు దండ వేసి మొదలు పెట్టే
ఫార్మేషన్ డే 2 జూన్ ఫార్మేషన్ డే జరిగితే మొట్టమొదట అక్కడ తుపాకులతో వందనం అర్పించిన తర్వాతనే తెలంగాణ ఫార్మేషన్ డే మొదలు కావాలనే చట్టం తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అక్కడ దాకా చరిత్ర సాగింది. అటువంటి ఆ 69లో ఆ బిడ్డలు అమరులు బలిదానం అయిపోయిన తర్వాత పోయి పదవుల కోసం అమ్ముడు పోతే ఎవరు మాట్లాడలేని స్థితి ఏర్పడిపోయింది. నమ్మకం కోల్పోయింది తెలంగాణ, విశ్వాసం కోల్పోయింది. ఎవడు తెలంగాణ అన్న నమ్మని పరిస్థితి. పదవి రానోడు ఆ దుకాణం పెట్టాలి. పెద్దమ్మలు ఉంటారు చూడండి, ఇట్లా పసిబిడ్డను సంపుతా అంటారు. పైసలు ఇస్తావా సంపేయన్న. సరిగా అట్లనే తెలంగాణను ఒక చాటలు వేసుకొని వచ్చి చూపించి దాని పేరు మీద పదవులను పొందాలని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. అంత దుర్మార్గం చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. అన్యాయం పాపం. వాళ్ళేమో పొట్టకూటి కోసం అనుకోండి, వీళ్ళనేమో దుర్మార్గం. అటువంటి ఒక దుర్మార్గం కొనసాగుతుంటే నాయకులు అంటే నమ్మకం పోయింది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అంటే నమ్మని పరిస్థితి. అందుకనే కేసీఆర్ తన పోరాట ప్రస్థానాన్ని తన పదవులకు రాజీనామా చేయడంతో మొదలుపెట్టిండు. పదవి రాకుంటే తెలంగాణ పోరాటం పెట్టడం కాదు, పదవిని విడిచిపెట్టి తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించడం అనే కొత్త ప్రస్థానం మొదలైంది కేసీఆర్తో. ఇంకొకటి కూడా, అంతకుముందు తెలంగాణ అని వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి పుట్టి వచ్చిన వాళ్ళే. కానీ ఈయన తెలుగుదేశం నుంచి వచ్చింది, కొంత భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చింది. ఈయన వచ్చి ఆ పదవిని వదిలిపెట్టి, ఆ రోజు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఆయన కత్తికి ఎదురు లేదు, ఢిల్లీ దాకా ఆయన పరపతి నడుస్తున్నది. అప్పుడు ఆయనకు ఎదురు తిరగడం అంటే మామూలు విషయం కాదు. ఆయనది ఎదురు లేని పరిస్థితి ఉందన్నమాట. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయితే ఆయన ఏమంటున్నాడు, విజన్ 2047 అట. వామ్మో, మామూలు కాదు. అంటే రేవంత్ రెడ్డి తనను తాను 2047 దాకా ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నాడు. సార్ 2 ఏళ్లకి చచ్చిపోతున్నారు తెలంగాణ ప్రజలు. 2047 దాకా ఆయన ఊహించుకుంటున్నాడు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాడు నిన్న. అది గ్లోబల్ సమ్మిట్ అన్నాడు కానీ అందరూ దాన్ని లోకల్ సమ్మిట్ అంటున్నారు నిన్నటి నుంచి. దాంట్లో ఎక్కడ గ్లోబల్ ప్రతినిధులు కనబడలే, అంత లోకల్ సమ్మిట్. అది నాగార్జున, ఆ అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఆమె, ఏదో కొంతమంది అట్లా ఉన్నారు తప్ప అక్కడేమో పెద్ద గ్లోబల్ సమ్మిట్ కాలే. కేటీఆర్ అదేంది మన హబ్ అది ప్రారంభించాం కదా, టీ హబ్ ప్రారంభోత్సవానికి రతన్ టాటా వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కూడా వచ్చాడు, యాపిల్ కంపెనీ CEO. ఇక్కడ ఎవరు వచ్చింది నిన్న? దాన్ని గ్లోబల్ సమ్మిట్ అన్నారు. దాంతో పెట్టుబడుల వరద అన్నారు. ఇవాళ ఏమంటారు, అది పెట్టుబడుల కోసం పెట్టలే, మా విజన్ కోసం చూపించడం కోసం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కనుక అప్పుడు నమ్మకం పోయిందన్నమాట.